ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలో కొందరు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారట. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా కొందరు సేఫ్ జోన్ చూసుకునే పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. కూటమిలోని 3 పార్టీల నేతలతో వారు టచ్లోకి వెళ్లారని చెప్తున్నారు. అయితే చేరికలపై 3 పక్షాలు క్లారిటీ ఇవ్వకుండా ఎవరిని చేర్చుకోవాలన్నా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాయి అంటున్నారు. అనూహ్య ఓటమితో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు అధికారం శాశ్వతమని ధీమా వ్యక్తం చేసిన జగన్ మాటల్ని గుడ్డిగా నమ్మిన వైసీపీ నేతలు విచ్చలవిడిగా వ్యవహరించారు. ఇప్పుడు చూస్తే వారి పరిస్థితి వారికే అర్థం కాకుండా తయారయ్యింది. అధికారం అండ లేకపోతే తమ అక్రమాలు బయటపడతాయని అనుకుంటున్నారో ఏమో పలువురు మాజీలు పార్టీ మారే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే జనసేనలో చేరేందుకు కొందరు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించటం లేదట. ఎన్నికల ప్రక్రియ పూర్తయి 2 నెలలు కూడా కాకపోవడంతో చేరికల కోసం మరికొంత సమయం వేచి చూడాలని పార్టీ నేతలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారట. కొంతమంది వైసీపీ నాయకులు జనసేన నేతలకు టచ్లోకి వెళ్లటంతో ఆ విషయాన్ని కొందరు సీనియర్లు పార్టీ అధినేతకు తెలియజేశారట. అయితే జనసేనాని దానికి ఇంకా టైం ఉందని చెప్పారట. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన విడుదల రజని, ఉషా శ్రీచరణ్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలు జనసేన తలుపులు కొడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు జనసేన నేతలతో వారు సంప్రదింపులు జరిపారట. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కొద్ది రోజులు వెయిట్ చేయాలని అంటూనే చేరికలకు సంబంధించి వారికి కొన్ని కండిషన్స్ పెట్టారట. ఆ షరతులతో చేసేదేమీ లేక జనసేనలో చేరదామనుకుంటున్న కొందరు బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారనే చర్చ జరుగుతోంది. కేవలం మాజీ మంత్రులు మాత్రమే కాకుండా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు వైసీపీ నేతలు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారట. ఆ క్రమంలో క్షేత్రస్థాయిలో క్లీన్ ఇమేజ్ ఉండి భూ ఆరోపణలు లేకుండా గతంలో జనసేన, టీడీపీలపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయని జిల్లా, మండల స్థాయి నాయకులను చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారట. ఎవరిని పడితే వారిని చేర్చుకోవటం ద్వారా పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న కార్యకర్తలు, నాయకులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకునేందుకు మరికొంత సమయముందని పార్టీ సీనియర్ల వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారట. ఇప్పుడే చేరికలకు అవకాశం కల్పిస్తే పార్టీ క్యాడర్లు అనేక అనుమానాలు తలెత్తే అవకాశముందని, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడిన నేతలకు నామినేటెడ్ పదవుల పంపకం పూర్తయిన తరువాత మాత్రమే చేర్చుకోవాలనే ఆలోచనలు పవన్ ఉన్నారట. ఇప్పుడే అవకాశం కల్పిస్తే నామినేటెడ్ పదవులు పార్టీ నాయకులకు కాకుండా వలస నేతలకు ఇస్తారనే ప్రచారం జరుగుతుందని, ఆ ప్రచారానికి అవకాశం లేకుండా చేసే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీలోకి కూడా పలువురు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారట. వారిలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం తరువాత మంత్రి లోకేష్ ఛాంబర్కు వెళ్లిన మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనతో చేరికల విషయం ప్రస్తావించారట. వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ లోకేష్ దృష్టికి తీసుకొచ్చారట. అయితే కూటమి నేతలందరూ సమావేశమై చేరికలపై నిర్ణయం తీసుకున్న తరువాతే చేర్చుకోవాలన్నది బీజేపీ ఆలోచనని సత్యకుమార్ చెప్పారట. ఆ క్రమంలో బీజేపీ స్టాండ్ ని అభినందించిన లోకేష్ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేరికపై ఆరా తీశారట. అయితే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెల్లడించారట. ఎవరు వస్తానన్నా కూటమి నేతల సమావేశం తరువాతే నిర్ణయం తీసుకుంటామని, 3 పార్టీల వారి ఏకాభిప్రాయంతోనే చేర్చుకుంటామని బీజేపీ నేతలంటున్నారు. మొత్తానికి ఇప్పటికైతే జనసేన, బీజేపీలో వైసీపీ నేతలకు గేట్లు తెరుచుకునే పరిస్థితి కనిపించటం లేదు. For more videos like this, subscribe Big TV channel.